వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న మాజీ ఎండీ సీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీ శేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని, ఎన్నికలలో గెలిస్తే సూపర్ 6 పథకాలను అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దావోస్లో జరిగిన సమావేశంలో చేతులెత్తేశారని, దానికి నిదర్శనం ఆ సమావేశంలో ఆయన వ్యాఖ్యలేనని వారు తెలియజేశారు. ప్రజలను మోసం చేయడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆనవాయితీగా మారిందని, ఈ విషయం తెలియక పాపం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని, త్వరలోనే ముఖ్యమంత్రి సూపర్ 6 పథకాల విషయంలో చేతులెత్తేసిన విషయం వారికి కూడా అర్థమవుతుందని తెలియజేశారు. సూపర్ 6 కాస్త అవుట్గా ప్రకటించడం జరిగింది. మొన్న జరిగినటువంటి 23వ తేదీ లోకేష్ గారి బర్త్డే రోజు పెళ్లకూరు మండల నాయకులు కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు మండలంలోనే పోరుబాట మీద కావచ్చు, అట్లాగే బెల్ట్ షాపుల మీద కావచ్చు, మా నాయకుల గురించి కావచ్చు మాట్లాడడం, విమర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఒక నాయకుడు చెప్తాడు సూపర్ 6 ఎక్కడ అని మహిళలు ఫ్లెక్సీ పెట్టుకొని తిరిగితే ఆ ఫ్లెక్సీని ఎదుర్కొని చించేస్తామంటారు. అయా సూపర్ 6 ప్రకటించిన రూపకర్త మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టే ఆయన ఫోటో పెట్టుకొని తిరుగుతున్నాం. అందువల్ల మీరు చించేదలుచుకుంటే చించేస్తే ఎవరు ఫోటో చించేస్తారు? చంద్రబాబు నాయుడు గారి ఫోటో చించేస్తారు. అంతేగాని మేమెక్కడా ఆయన అగౌరవపరచలేదు. ఆయన మన రాష్ట్ర ముఖ్యమంత్రి. మేమెక్కడా దిష్టి బొమ్మలు తగలబెట్టడం కానీ ఆయన ఫోటోను అగౌరవపరచడం కానీ చేయలేదు. గౌరవంగా ఆయన ఫోటో వేసుకొని సూపర్ 6 ఎప్పుడు అనే దానితో మహిళలు తిరుగుతున్నారు. ఇంకొక నాయకుడు మాట్లాడతారు అసలు అభివృద్ధే జరగలేదని అంటాడు. అభివృద్ధి ఎందుకు జరగలేదు? 2 సంవత్సరాల కరోనా టైం తీసేయంగా 14 పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు, ఒక ఎయిర్పోర్టు, 10,000 పైగా సచివాలయాలు, 10,000 పైగా ఆర్బీకేలు, 15,000 పైగా క్లినిక్లు, ఇవన్నీ కాకుండా సిమెంట్ రోడ్లు, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మించిన ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా ఇంకొక నాయకుడికి తెలియపరుస్తున్నాం. అయా తెలుగుదేశం పార్టీ మా పెళ్లకూరు మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఒక మాజీ నాయకుడు మాట్లాడతాడు చాలా ఎటకారంగా. ఒక జడ్పీటీసీ సభ్యురాలైన ప్రిస్కిలా మేడం గారి పేరు చెప్పడానికి ఆయన 3 సార్లు తరబడతా ఎక్కిలి చేష్టలతో మాట్లాడుతున్నావు. నువ్వు ఒకటి తెలుసుకో, నీకెవరూ ఫోన్లు చేయలేదు. నువ్వే నాకు ఫోన్ చేసి 1.5 నెల ముందు వాటర్ స్కీమ్లో నీకు సత్యరాజుకి గొడవ వస్తే ఆ స్కీమ్లో నన్ను అర్జీ పెట్టమని చెప్తావు. అంటే తెలుగుదేశంలో ఉంటూ కూడా మీ తెలుగుదేశం నాయకుల మీద నన్ను అర్జీ పెట్టమని చెప్పి ఫోన్ చేసిన నాయకుడు నువ్వు. మళ్ళీ నువ్వు మా నాయకుల్ని విమర్శిస్తావా? అదేవిధంగా ఇంకోటి చెప్తున్నా నీకు, మా ఊరి షాప్ అమ్మాలని నిర్మించడానికి రాయితోలిన నాయకుడు నువ్వు కాదా? నువ్వు చేసావా లేదా? ఇంకొక నాయకుడు అంటాడు రేపు మీరందరూ కాదు పోరుబాటు ఎందుకమ్మా నీకు అని అంటాడు. అవునయ్యా మేము పోరుబాటు చేస్తున్నాం. ఒకవేళ మా ప్రభుత్వంలో బెల్ట్ షాపులు ఉండి మీరేం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? మరి ప్రతిపక్షంలో ఉండి మీరు చెయ్యాలి కదా. ఆ రోజు మీరు ఫెయిల్ అయ్యారు. మరి ఈరోజు బెల్ట్ అమ్ముతున్నది మీరే కదా. కాదు అనుకుంటే ఈ తెలుగుదేశం నాయకులకి పెళ్లకూరు మండలంలో 2 షాపులు ఉన్నాయి, చెంబేడు, పెళ్లకూరు. ఈ 2 షాపులు మీ చేతల్లోనే ఉన్నాయి. రండి, బయటికి రండి. మేము మహిళా పోర్లు ఆపేస్తాం. ఎప్పుడు ఆపుతాం? మీరు దేవుడి ముందుకు వచ్చి మేము బెల్ట్ షాపులు వేయము, ఇప్పుడు వేయట్లేదు, ఇకపై బెల్ట్ షాపులు జరగకుండా మా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా వ్యవహరిస్తాము, అందుకనేసి దేవుడి ముందు ప్రమాణం చేసి మీరు వచ్చి కానీ చెప్తే శుద్ధంగా రేపు నెలలో జరగబోయే మహిళా పోరు బాట, బెల్ట్ షాపుల బాట ఆపేసుకుంటాం. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును.
పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.